ప్రభా నిన్ను నమ్ముకోకముందు అదే బాధలు, నిన్ను నమ్ముకున్నాక అదే బాధ. నడవరా నువ్వు అన్న. నడుస్తూ ఉండగా సంవత్సరాలుగా నన్ను పీడించిన శోధనలను ఒకటొకటిగా అడ్రస్ లేకుండా పోయినాయి. ఇది నడకలో కొనసాగుతున్నప్పుడు జరిగింది కానీ నువ్వు ఇవన్నీ వదిలిస్తే కానీ నేను నడవను అని కూర్చుంటే జరగల. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మాట చొప్పున నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభు అని అనుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగే కొలది ఒక్కొక్కటి అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే కార్యం చేసి నన్ను వేధించిన ఆ వేదనలన్నిటి నుంచి ఒకటొకటిగా సమస్యని డీల్ చేసి నన్ను విడిపిస్తూ ఈ మజిలీకి తీసుకొచ్చాడు. నిజంగా ఆయన నా విషయంలో అలా జోక్యం చేసుకోకపోతే నా నడక ఎప్పుడూ ఆగిపోయేది, ఎప్పుడూ నా చరిత్ర ముగిసిపోయేది. ఇప్పుడు భౌతికంగా విడుదలే కాదు, ఆత్మీయంగా కూడా నేను చెబుతున్నాను కదా, శరీరానికి జబ్బు శరీరం నుండి వచ్చే జబ్బులు అని చెప్పాను కదా. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల విషయంలో ఇప్పటికీ బాధపడతానే ఉంటాను. ప్రతిరోజు ఎక్కడో చోట పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే చర్య, ఆలోచనో, నడకో, పడకో, తలంపో, క్రియో, మాటో, చేష్టో ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతా. ఉండకూడదు కదా, ఇలా నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ఆలోచించకూడదు కదా, ఇలాంటి తలంపులు రావద్దు కదా నాకు అని ఫీల్ అవుతా. మళ్ళీ దేవుని వైపు చూస్తే దేవుడు చెప్పేది ఒకటే, నిరుత్సాహపడొద్దు, నిరాశపడద్దు. పద. ఏంటి ప్రభా, నా జీవితంలో ఇంకెప్పటికైనా నేను పరిపూర్ణత సాధించాను, ఎన్నొద్దు పద, అది నేను చూసుకుంటా. ఆగొద్దు. అలసి సొలసి ఆత్మీయతలు కునికి నేను నిద్రించు వేళ, శత్రువేమో కోరలు సాచి నన్ను మింగజూసే వేళ, మాట తప్పని దేవుడా నన్ను మరచిపోలేదయ్యా, దూత నంపిన కావలిగా నన్ను కాపాడినావయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మంచి యేసయ్యా, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినవయ్యా. నీవే లేకపోతే నా గతి ఏమౌనో నా దేవా, కృపయే లేకపోతే నా దేవా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా,